హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, చికెన్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూసిద్దాం రండి. ఫ్రెండ్స్, చికెన్ దొన్నె బిర్యానీకి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? వీడియో మొత్తం పూర్తిగా చూడండి, నేను చెప్తూ ఉంటాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా. కొత్తిమీర, పుదీనా, మెంతి కూర, ఈ 3 ఆకులు కూడా పేస్ట్ చేసి ఇందులో యూజ్ చేస్తాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ రెసిపీకి అవే. మిగతాదంతా సేమ్ టు సేమ్ చికెన్ పులావ్ లాగే. మీకు అసలు సీక్రెట్ చెప్పేసాను కదా. ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకుని అందులో వేపుకోవాలి. షాజీరా, సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, దొన్నె బిర్యానీలో దొన్నె అనేది కన్నడ పదం. దీని అర్థం ఎండిన తాటి ఆకులు లేకపోతే అరటి ఆకులతో చేసిన ఒక రకమైన గిన్నె. ఈ ఆకుల గిన్నెలో బిర్యానీని వడ్డించడం వల్ల దానికి ప్రత్యేకమైన సువాసన, రుచి, ఒక మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది. ఈ బిర్యానీ కర్ణాటకలో, మెయిన్లీ బెంగళూరులో బాగా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్. చూసారుగా, ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది సేమ్ పులావ్ చేసుకున్నట్టే చేసుకుంటామండి. కాకపోతే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, మెంతి కూర. ఈ ఆకుకూరలన్నీ కలిపి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లితో పాటు పేస్ట్ చేసేసి ఇందులో యూస్ చేస్తాం. అదే మెయిన్ ఇంగ్రీడియంట్. గ్రీన్ కలర్లో వస్తుంది పులావ్, అంతే. మిగతా అదంతా సేమ్ టు సేమ్ నార్మల్ చికెన్ పులావ్ లాగే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మెంతి కూర ఇవి క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే బాగా గ్రీన్ కలర్లో వస్తుంది. మనకి అంత ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఒక్కొక్క కట్ట వేస్తే సరిపోతుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పక్కనే పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే అది మాత్రం వేయద్దు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇది ఓ పక్కన అవుతుండగా చికెన్ ఉప్పు, కారం, పసుపు బాగా కలుపుకొని పక్కనే వేరే బాణలో పెట్టుకొని ఉడికిపెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. నేను దీంట్లోకి చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను. ఆ పక్కన చికెన్ కర్రీ అవుతుందన్నమాట. ఇదిగో, ఈ కర్రీలో అయితే మసాలా తక్కువగా వేసుకొని సింపుల్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో అన్ని మసాలాలు, స్పైసెస్ ఎక్కువ అన్నీ ఇందులోనే ఉంటాయి బిర్యానీలోనే. ఇంకా చికెన్ కర్రీలో తగ్గించి వేసుకుంటే అది కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇదిగో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మనం ఎంత మసాలా ఎక్కువ తినగలుగుతామో అంతే వేసుకుంటాం బెటర్. ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు. దాన్ని బట్టి మనం క్వాంటిటీ వేసుకోవచ్చు. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసిన తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ కూడా వేసేసి, అదే కొత్తిమీర, పుదీనా, మెంతి కూర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. లేదంటే కసూరి మేతి వేసినా సరిపోతుంది. కొంచెం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కసూరి మేతి. మళ్ళీ లేకపోతే చేదు ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కువ వేయకుండా 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఆ పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని కొంచెం అలా ఉడకనివ్వాలి. ఇంకొక పక్కన చికెన్ బాయిల్ అయిపోయింది, అది ఆఫ్ చేశాను. ఈ పక్కన చికెన్ కర్రీ అయిపోయింది. ఇది కూడా మూత పెట్టి సిమ్లో పెట్టేసుకున్నాను. ఇది మసాలా ముద్ద. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, గసగసాలు
ఇంకా కొంచెం జీడిపప్పు పేస్ట్ చేసుకొని ఆ ముద్ద కూడా వేసి కలుపుకోవాలి బాగా. తర్వాత తగినంత కారం, ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కనే బాయిల్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, ఇది బాగా ఫ్రై అయిపోయినట్టే. దీంట్లో అప్పుడు చికెన్ వేసుకోవాలన్నమాట. ముందుగానే చికెన్ బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇందులో వేసిన తర్వాత బాగా కలిపి చికెన్ బాగా పట్టాలి మసాలా. సో అలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇప్పుడే మంచిగా స్మెల్ వస్తుంది, గుమగుమలాడిపోతుంది బిర్యానీ. ఇందులో ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి. చాలామంది ఏంటంటే పెరుగు ముందు చికెన్ బాయిల్ చేసే ముందే పెరుగు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలిపేసి అప్పుడు బాయిల్ పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకుంటే అది పెరుగు వేయడం వల్ల స్పైసెస్ అంతా కూడా తగ్గిపోతాయి అన్నమాట. స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా చివరిలోనే పెరుగు వేసుకోవాలి. ముందు వేసేసుకుంటే ముక్కకు పట్టేసి స్పైసెస్ ముక్కకి పట్టవు. మనకి స్పైసీ కావాలనుకుంటే ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట. ఇక్కడ ముందుగా సోప్ చేసుకున్న రైస్ అన్నమాట. అది కొంచెం ఇలా ఫిల్టర్ చేసి వాటర్ తీసేసి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే రైస్ అంతటికి కూడా ఈ మసాలా బాగా పట్టుద్ది. మనం వాటర్తో పాటు వాటర్ మరిగిన తర్వాత వేస్తే అప్పుడు వేరే టేస్ట్ వస్తుంది. సో ఇదొక రకమైన పద్ధతి, అలా కూడా చేసుకోవచ్చు. వాటర్ మరిగిపోయిన తర్వాత రైస్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ముందుగా ఫ్రై చేసినట్లయితే మీకు చెప్పాను కదా, మసాలా అంతా కూడా రైస్ కూడా బాగా పట్టుద్ది అన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు ఉన్న తర్వాత ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం హాట్ వాటర్ వేసినట్లయితే మీకు ఈజీగా కుక్ అవుతుందన్నమాట. లేకపోతే వాటర్ హీట్ ఎక్కి ఆ టైం పడుతుంది కాబట్టి ఈలోపు పక్కన స్టవ్లో వేరే వాటర్ పెట్టుకొని బాయిల్ చేసేసుకొని ఆ బాయిల్డ్ వాటర్ వేసినట్లయితే బాగా కుక్ అవుతుంది. చూస్తారా కలర్ ఎంత బాగుందో, ఇంకా గ్రీనిష్ కూడా వస్తుంది మనం ఎక్కువ వేసుకున్నట్లయితే. నేను అంత ఎక్కువగా వేయలేదు. మనం కావాలంటే ఇది కుక్ అయిపోయిన తర్వాత అరిటాకులో కానీ లేకపోతే విస్తరాకుల్లో కానీ వడ్డించుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ వేడివేడిగా వడ్డించుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ మనకి ఎన్హాన్స్ అవుతుంది. అలాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దొన్నె బిర్యానీకి ఆకుల ఫ్లేవర్ బాగా పట్టుద్ది అనమాట, అరిటాకులు, విస్తరాకులు. ఇట్లా చూసారా, బాయిల్ అయిపోయింది. ఇంకొంచెం సేపు అలాగే ఉంచుకోవాలి. ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి నేనైతే ఇలాంటి టైంలోనే కింద వేరే పెనం పెట్టేస్తాను. ఆ పెనం పెట్టినప్పుడు ఏంటంటే ఇదంతా అడుగంటకుండా ఉంటుందన్నమాట, మాడిపోకుండా. అది ఒక మీకు టిప్తో ఈసారి మీకు తెలియపోయినట్లయితే ఇలాగా కూడా ట్రై చేయండి. అడుగున మాడిపోకుండా మొత్తం అంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ పాటు అలాగ ఉంచినట్లయితే చూసారా ఎంత బాగుందో, ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. చాలా బాగుంది కదా. ఈ పెనం పెట్టడం వల్ల మనకి ఇది వెట్టిగానే ఉంటుంది, లేకపోతే బాగా డ్రై అయిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దొన్నె బిర్యానీ, చికెన్ దొన్నె బిర్యానీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి పార్వతి వైబ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. నాకు సపోర్ట్ చేస్తున్న నా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.